హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము నిన్న నైట్ అయితే చూసారుగా అరసవిల్లి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి ఎక్కడికైనా ప్లాన్ చేస్తాం, అది టైం వీలుని బట్టి అని చెప్పాను కదా. ఇంకా అరసవిల్లిలో దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం అయితే వైజాగ్ బీచ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఇప్పుడైతే ఇంకా వైజాగ్ వెళ్తున్నాం. మేము ఆల్మోస్ట్ తెన్నెట్టి పార్క్ వరకు వచ్చేసాం. ఇంత నైట్ టైం బీచ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు బీచ్కి వెళ్ళేవాళ్ళం, బీచ్లో స్పెండ్ చేసి వచ్చే టైం లేట్ చేసేవాళ్ళం, కానీ లేట్గా అయితే బయలుదేరి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా మేమైతే ఎగ్జాక్ట్ ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ఇంకా బీచ్ దగ్గర అయితే ఈరోజు ఏంటో మరి ఎవ్వరూ లేరు. మరి ఎందుకో తెలీదు. యాక్చువల్గా అయితే 10-10:30 వరకు చాలామంది అలా ఉంటూనే ఉంటారు బీచ్ దగ్గర. మరి ఈరోజు ఎందుకు అసలు జనాలు ఎవ్వరూ లేరు. పిల్లలు వచ్చారు కానీ ఈవినింగ్ టైం అలా వస్తేనే కదా వాళ్ళు కూడా కొద్దిగా ఇసుకలో అయినా ఆడుకోవడానికి బాగుండేది. ఈరోజు ఏంటో బీచ్ దగ్గర అసలు గాలి కూడా లేదు. అసలు మనం బీచ్ దగ్గర ఉంటే ఎంత గాలి వస్తుంది అసలు. ఈరోజు గాలి లేదు, జనాలు లేరు. ఇంకా చాలా అంటే చాలా వేడిగా అనిపించింది. ఎందుకనేది కామెంట్ చేయండి. నాకైతే తెలీదు ఇలా కూడా ఉంటుందా బీచ్ దగ్గర అని నేను షాక్ అయ్యాను. ఇంకా ఈవినింగ్ వీళ్ళైతే విశ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా. విశ్వ వాళ్ళ ఇల్లు బీచ్కి దగ్గరే. ఇంకా మేము వచ్చామని తెలిసి వాళ్ళైతే మళ్ళీ ఇక్కడ మాతో టైం స్పెండ్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా పిల్లలు అయితే వాళ్ళని చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా వాళ్ళతో సమానంగా ఏజ్ అన్నట్టు వాళ్ళని అస్సలు ఎక్కడ వదలలేదు. వాళ్ళు కూడా అలానే పిల్లలతో స్పెండ్ చేశారు. సాక్షి ఇటు చూడు సాక్షి.
ఎదరా కనపడతలేదు రండి ఎదరండి ఇక్కడికి ఇంకా ఈ లైటింగ్లో అయితే ఫొటోస్ బాగా వస్తుందని చెప్పేసి పిల్లలకు ఫోటోలు తీస్తున్నారు. ఇంకా మనం కూడా చిన్న వీడియో క్లిప్ తీసుకుందాం లైటింగ్లో అనేసి నేను కూడా తీసుకున్నాను. ఇంకా తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం మేము. ఎందుకంటే బీచ్లో అంత చల్లదనం అయితే లేదు. ఇంకా ఇంటికి బయలుదేరిపోవాలా అనేసి. కానీ పిల్లలు ఇంకొద్దిసేపు ఉందాము అని అంటే బీచ్లోకి లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడ జనాలు అసలు ఎవరూ లేరు. ఒక 2 రౌండ్లు అలా నడిచేసి బీచ్లో వచ్చేసిన తర్వాత ఇంకా బయలుదేరదామని చెప్పేసి పిల్లల్ని అయితే వీళ్ళు బీచ్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంకా మేము ఇక్కడ కూర్చుందాం. అక్కడ ఆర్కే బీచ్ దగ్గర కొత్తగా పెట్టారు. అంటే కొత్తగా అంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఇది ఇలా సెట్ చేశారు. ఇక్కడ చెట్లు పెట్టి అక్కడ కూర్చోవడానికి అయితే సీట్స్ అరేంజ్ చేశారు. కానీ మేము అక్కడ కూర్చోవడానికి వెళ్ళాం. కానీ అక్కడ ఫుల్గా ఎలకలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మాకైతే భయం వేసింది, కాళ్ళు అవి కొరికేస్తాయేమో అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా ఏంటంటే అలా తిరుగుతూనే ఉన్నాయి. అందులోనే జనాలు లేరు కదా, ఇంకా చాలా ఫ్రీడమ్గా తిరుగుతున్నాయి అవి. ఇంకా మేము అక్కడి నుంచి లేచిపోయి ఇంక పిల్లల్ని కూడా వచ్చేయమని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. మేము అక్కడి నుంచి మూవ్ ఆన్ అయినప్పటికి 12 అయింది. ఇంకా రోడ్ మధ్యలో అయితే ఏదో ఎర్రచందనంలాగా అనిపించి వీడియో తీశాను. అవి ఏంటన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి